భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మీకు ఎలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, మరి ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినా మీరు మాట వినలేదు, అది వేరే పద్ధతి అనుకుందాం. కానీ సినిమా థియేటర్లలో జాతీయ గీతం పెడితే అందరు లేచి ఉంచకపోతే దేశద్రోహుల కింద అంటే నాకు నచ్చలేదు అన్నమాట. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ ముస్లింని నరికేయండి, క్రిస్టియన్లు ఇక్కడి నుంచి పారద్రోలండి అని చెప్పేవాడు హిందువు కాదు. నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో, ఎదుటి వాళ్ళ ధర్మాన్ని కూడా నువ్వు రక్షించు. నీ ధర్మంలో తప్పులుంటే ఎంత బలంగా నువ్వు తిడతావో ఎదుటి ధర్మంలో కూడా ఎవరన్నా సరే మతాన్ని తీసుకొని వాడుతుంటే వాళ్ళు కూడా అంతే కన్వీనియంట్గా మాట్లాడకు. ఈ దేశం అందరూ కన్వీనియంట్గా చేశారు, నాకు అది విసుగు. అలాగే జాతీయ గీతం దేశభక్తి ప్రదర్శించిన ప్రదర్శనగా సినిమా థియేటర్లో మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి పూలు చల్లుదామని వెళ్తున్నప్పుడు దేశభక్తి పాట వినిపిస్తే నన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడుతున్నాను. నేను వచ్చింది నాకు నచ్చిన సినిమాని చూడటానికో లేదు నా వినోదం కోసం, నా అక్క చెల్లెలతో, నా కుటుంబంతో, నా స్నేహితులతో వచ్చి సరదాగా అనడానికి, అది నా దేశభక్తి ప్రదర్శించే పరీక్షలాగా అయిపోతే నాకు ఎట్లా? నాకు ఇదే అనిపించింది. సినిమా థియేటర్ నా దేశభక్తికి పరీక్ష కాదు, యుద్ధం జరుగుతుంది, అది నా దేశభక్తికి పరీక్ష. సమాజంలో ఒక రౌడిజం జరుగుతుంది, అది ఆపగలనా లేదు, అది నా దేశభక్తికి పరీక్ష. ఒక లంచగొండితనం జరుగుతుంది, అది ఆపగలనా లేదు, అది నా దేశభక్తికి పరీక్ష.